పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుపతిలో మరో చిరుత బోనులో చిక్కింది. ఎస్వి యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన కేసులో బందీ అయ్యింది. యూనివర్సిటీ పరిధిలో గత కొంతకాలంగా చిరుతల సంచారం ఎక్కువైంది. విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురి కావడంతో అటవీ అధికారులు 3 బోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా చిక్కిన చిరుతను ఎస్వి జూ పార్కుకు తరలించారు ఫారెస్ట్ అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీలో గడిచిన 6 నెలలుగా యొక్క విద్యార్థులతో పాటు స్టాఫ్ ను భయభ్రాంతికి గురి చేస్తున్నటువంటి చిరుత కదలికల నేపథ్యంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీతో పాటు వేదిక యూనివర్సిటీ, ఇటు అరవింద్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో మొత్తం 4 బోన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు తెల్లవారుజామున తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రధాన పరిపాలనా భవనం వెనుక వైపు ఉన్నటువంటి ఈ యొక్క బోన్లో చిరుత పడిన విషయాన్ని గుర్తించడం జరిగింది. గడిచిన కొద్ది రోజులుగా ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనక వైపు ఇటు పక్క ఉన్నటువంటి క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో చిరుత ఉన్నట్లుగా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించడంతో ప్రస్తుతం ఈ యొక్క విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించడం ద్వారా ఇక్కడ ప్రత్యేకంగా బోన్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సెక్యూరిటీ ఆఫీసర్ మోహన్ నాయుడు సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఎన్ని గంటలకి మీరు గుర్తించారు? కదలికలు చిరుత పరిసర ప్రాంతాల్లో వెళ్తున్న విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు ఎప్పుడు చేరవేర్చడం జరిగింది? ఇది మాకు సుమారు 4 రోజుల క్రితం నుంచి దీని యొక్క ఆనవాళ్లు ఉన్నాయని చెప్పి మాకు తెలియడం జరిగింది. మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది మాకు 14వ తేదీ నుంచి దీని యొక్క మూవ్మెంట్స్ ఉన్నాయి, మాకు కనబడుతున్నదని స్టూడెంట్స్ ద్వారా కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా కానీ, ఇక్కడ ఉన్న తిరిగేటువంటి ఎంప్లాయీస్ ద్వారా కూడా మా సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టి మా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని మేము వెంటనే అక్కడ ఉన్నటువంటి దీన్ని పరిశీలించి వెంటనే ఫారెస్ట్ అధికారులకు తెలియపరిచాము. ఇది 14వ తేదీ ఈవినింగ్ మోస్ట్లీ ఇది మూవ్మెంట్ జరిగింది. 15వ తేదీ నైట్ 8 గంటల సమయంలో క్యాంటీన్ ముందు నుంచి యూనియన్ ఏటీఎం పక్కన ఉన్నటువంటి ఆ రోడ్డు క్రాస్ చేస్తూ మా యొక్క సిబ్బందికి ప్లస్ ఇక్కడ తిరుగుతున్నటువంటి వారికి కనపడడం జరిగింది. ఇక్కడ చుట్టూ చెట్లు ప్లస్ లైట్స్ ఏమి లేకపోవడం వలన ఇది ఎక్కువ ఈ చీకటి ప్రాంతంలోనే తిరుగుతున్నది. ఇక్కడ ఆహారం కోసం ఏదో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుని ఆహారం వాళ్ళు సేవిస్తూ ఉండడం వల్ల ఇక్కడ మూమెంట్స్ ఉన్నాయి అని వాళ్ళు పసిగట్టారు. పసిగట్టిన తర్వాత వాళ్ళు పై దృష్టికి తెలియపరిచి ఆఫ్టర్నూన్ 2 గంటల సమయంలో వాళ్ళు కెమెరాస్ తెచ్చి అమర్చడం జరిగింది. దగ్గర 6-7 కెమెరాస్ వాళ్ళు అమర్చారు. అమర్చిన తర్వాత నైట్ మూమెంట్స్ వచ్చిందని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకుని దాని యొక్క మరుసటి రోజు దాని యొక్క క్లిప్స్ తీసి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. నైట్ కూడా వచ్చింది, దీని యొక్క ఆనవాళ్లు ఉన్నాయి, మాకు కన్ఫర్మేషన్ వచ్చిందన్న తర్వాత వాళ్ళ పై అధికారులు తెలియపరిచి ఇక్కడ బోన్ ఏర్పాటు చేయడం జరిగింది. బోన్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని అబ్జర్వేషన్ లో పెట్టి మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది తెలియపరిచారు. ఇలా మేము ఏర్పాటు చేస్తే మీరు ఇక్కడ ఎటువంటి మూమెంట్స్ కానీ లేకుండా, బయట వాళ్ళని ఎటువంటి ప్రదేశాల్లో సంచరించకుండా, ఎటువంటి శబ్ద సౌకర్యాలు చేయకుండా, లైట్స్ ఏమి వేయకుండా మీరు నిశ్శబ్దంగా పాటించమని చెప్పి అబ్జర్వేషన్ ఉన్నప్పుడు మాకు తెలియపరిచారు. అలానే మాకు సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు సహకరించాము. చివరికి మేము సెక్యూరిటీ సిబ్బంది మరియు ఫారెస్ట్ వాళ్ళు అందరూ కలిసి ప్రోత్సాహంతో ఈ ఉదయం 4 గంటల సమయంలో అటువంటి బోన్లు అది క్యాప్చర్ చేయడం జరిగింది. దీన్ని మేము ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాం. ఎస్వి జూ పార్క్ రోడ్ లో ఎక్కువ చిరుతల సంచారం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించామని చెప్తున్నారు. ఈ ఒక్క చిరుతే కాదు, ఇంకా మిగిలినటువంటి చోట్ల కూడా ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పలు ఏదైతే ఉమెన్స్ హాస్పిటల్ కావచ్చు, ఈ యొక్క ఇంజనీరింగ్ బ్లాక్ కావచ్చు, ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చిరుతల సంచారం ఎక్కువగా ఉందని చెప్పి ఎస్వి యూనివర్సిటీ సెక్యూరిటీ వింగ్ ఏదైతే ఆఫీసర్ చీఫ్ ఏదైతే ఉన్నారో మోహన్ నాయుడు చెప్తున్నారు. మిగిలినటువంటి చిరుతలు బంధించడానికి ఫారెస్ట్ అధికారులతో సమన్వయం చేసుకుని వాటిని బంధిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి.